హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వార్త, రైతు రుణమాఫీపై కొత్త నిబంధనలు, ప్రభుత్వం కీలక ప్రకటన అని అప్డేట్ అవ్వడం జరిగింది. సో దాని గురించి చెప్పడానికే నేను వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న ప్రభుత్వం రైతుల ఖాతాలో రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేసింది. అర్హులైన రైతుల ఖాతాలో తొలి విడతగా 1,00,000 వరకు జమ చేయాలని నిర్ణయించారు. 2 లక్షల వరకు రుణాలను 3 విడతల్లో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగానే రెండో విడత రాయితీ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం తాజాగా గడువు ఖరారు చేసింది. రుణమాఫీ మొత్తాన్ని జమ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సుమారు 72,000 కోట్ల నిధులను ప్రతిపాదించారు. 31,000 కోట్ల రుణమాఫీ అమలు చేస్తామని మంత్రి భట్టి ప్రకటించారు. అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా రుణాలున్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాలో సొమ్ము జమ చేశారు. అన్ని రకాల బ్యాంకుల రుణాలను మాఫీ చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ కాని రైతుల ఖాతాలను కూడా ప్రభుత్వం పరిశీలించి సహకార బ్యాంకులో జమ చేస్తుంది. రెండో విడతలో 20 లక్షల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. అర్హులైన రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు జారీ చేసింది. రేపు అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరగనుంది. ఆగస్టు 15లోగా మూడో విడత రుణం 2 లక్షల వరకు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాలో జమ చేస్తామని ఇటీవల చెప్పారు. అయితే కొందరు రైతులు తమకు అర్హత ఉన్న రుణమాఫీ రాలేదని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో పాటు రెండో విడత రైతు రుణమాఫీ విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.